సార్ ఇంత విజ్ఞత ఉంది, కాస్త చదువుకున్నారో లేదో తెలీదు, బట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చక్కగా మంచిగా కోట్ వేసుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మాట్లాడతారు. వంశీ గారు ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? ఈ సుగాలి ప్రీతి కేసు, మొవ్వల నగేష్ కేసు, ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా? ఈ కేసులు కాదా సార్? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవా? వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరపున? నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారని మీరు అనుకోవద్దు. నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు తప్ప, మీడియా తప్ప ఈ బాధితులకి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏమైపోయింది సాంబశివరావు గారు? మీ ఎలివేషను, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడండి. మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ, నేను కాదను. కానీ నేను మేనేజ్మెంట్ను కూడా అడుగుతున్నా, ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? ట్రైబల్ పిల్లల జీవితం, ఒక అమ్మాయి మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే, సిబిఐ ఈ కేసును రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు?